ఐ వుడ్ సే మెయిన్ స్ట్రీమ్ మీడియా మనకి ఇప్పుడు ఓటీటీ ఎప్పుడైతే పోస్ట్ కోవిడ్లో చాలా మటుకు చూసింది ఏంటంటే గ్లోబలైజేషన్ మీడియాలో కూడా వచ్చింది. కంటెంట్ ఫిల్టర్ అవ్వట్లేదు, అన్ఫిల్టర్డ్ అండ్ దే ఆర్ ఎక్స్పోజ్ టు దట్ ఇంటర్నెట్. ఏమంటారంటే మనకు అందుబాటులో ఉందంటే అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఇట్. సో బోర్ కొట్టేసేసి అంటే పాజిటివ్ యాక్టివిటీస్లో ఎంగేజ్ అవ్వని చిల్డ్రన్ ఎక్కువ ఉన్నారు. పేరెంటింగ్ లోపాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, విజిలెంట్గా లేని పేరెంట్స్ ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే అందరూ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఆర్ బిజీ మేకింగ్ మనీ అండ్ గివింగ్ కంఫర్ట్స్ టు అవర్ సెల్స్ అండ్ అవర్ నెక్స్ట్ జనరేషన్. ఈ ప్రక్రియలోని బిగ్ డ్యామేజ్ ఏం చేసుకుంటున్నామంటే పీపుల్ హు ఆర్ ఎక్స్పోజ్ టు దిస్ కైండ్ ఆఫ్ విజువల్ కంటెంట్. మీడియా ఇస్ ప్లేయింగ్ అ వైటల్ రోల్. అంటే అది ప్రమోట్ చేయడానికి ఎంత రోల్ ప్లే చేస్తుందో media also has to play a role in prevention. So for example, now we are doing some awareness campaign. కానీ నేను రోజంతా ఓటీటీలో ఒక గ్లాసు ఒక సిగరెట్ చేతిలో చూసినటువంటిప్పుడు ఆ లైఫ్ స్టైల్ అవి ఎంత స్టిమ్యులై ఇస్తాయో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇచ్చే స్టిమ్యులై చాలా తక్కువ. టు బీ ఆనెస్ట్, very rarely people will capture. And so media definitely has a big role to play, good or bad. So that I leave to media what they want to play. But yeah, ప్రివెన్షన్లో మాత్రం ఎక్కువ మందికి మెసేజ్ రీచ్ అవ్వడానికి ప్రాముఖ్యత అయితే మీడియాకి ఉంది.